హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్తీగా ఉండే టాకోస్ ప్రిపేర్ చేశానండి. అది ఎలా చేశానో ఇప్పుడు వీడియోలో చూడండి. దీనికోసం నేను ఒక ఫుల్ సూప్ బౌల్ గోధుమ పిండి తీసుకున్నానండి. దీనిలో సాల్ట్, ఆయిల్ వేసి వాటర్ కొంచెం కొంచెం పోసుకొని కలుపుకుంటున్నాను. ఈ క్వాంటిటీకి నాకు 15 వరకు వచ్చాయండి. నేను చిన్న సైజ్ చేసుకున్నాను. మీకు ఎన్ని క్వాంటిటీ కావాలో చూసుకొని కలుపుకోండి. పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు దీని మీద కొంచెం తడి క్లాత్ కప్పుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకోవాలండి. దీనిలోకి అది ఎలా చేయాలో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసానండి. దానిలో ఉల్లిపాయ, క్యాబేజీ వేసి కలుపుతున్నాను. నెక్స్ట్ నా దగ్గర ఉన్న వెజిటబుల్స్ వాడుతున్నానండి. క్యారెట్, నెక్స్ట్ స్వీట్ కార్న్ వేస్తున్నాను. ఇందులో పసుపు ఇందాకే వేసానండి నేను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని మళ్ళీ కలిపెట్టుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకుందాము. నెక్స్ట్ ఇందులో ఒక మీడియం సైజు ఉడకపెట్టిన పొటాటో తీసుకుంటున్నానండి. నేను ఆలూని మెత్తగా మ్యాష్ చేసి పెట్టేసుకున్నానండి ఇందాకే. అది వేసేస్తున్నాను. ఇందులో ఇంకా నేను మీకు చెప్పడం మర్చిపోయాను, నేను కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసానండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ స్పైసెస్ యాడ్ చేసేసుకుందాము. కొంచెం కారం, కొంచెం ఉప్పు. కారంకి తగ్గట్టుగా ఉప్పు వేస్తున్నానండి. ఇందాక వెజిటేబుల్స్ ఉడకడానికి కొంచెమే వేసుకున్నానండి. ఇప్పుడు కారానికి తగ్గట్టు వేసుకున్నాను. ఇప్పుడు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి. నెక్స్ట్ పిండిని చూద్దాము. పిండి చూసారా ఎంత మెత్తగా ఉందో. అది తడి క్లాత్ వేసుకుంటే ఇలా మెత్తగా ఉంటుందండి, పారిపోకుండా. ఇప్పుడు ఈ పిండిని నేను 2 పార్ట్స్గా డివైడ్ చేసేసుకున్నానండి. ఇప్పుడు పామ్ వేసుకుందాము. నేను మా స్టవ్ అరుగు మీదే పెట్టేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ దాన్ని నీట్గా తుడిచేసుకున్నాను, అందుకని దాని మీదే ఒత్తేసుకుంటున్నాను. దీన్ని నేను పల్చగా ఒత్తేసుకుంటున్నానండి. పెద్దగా పల్చగా చేసేసుకొని ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్తో కట్ చేస్తాను రౌండ్ షేప్లో. నేను చిన్న సైజ్ చేసుకుంటున్నానండి. మీకు కావాలనుకుంటే పెద్ద సైజ్ చేసుకోండి. మీకు నచ్చిన సైజులో మీరు చేసుకోండి. నేనైతే చిన్న సైజులోనే చేస్తున్నాను. ప్యాన్ మీద వేసుకొని కాల్చుకుందామండి. ఆల్రెడీ ప్యాన్ హీట్ అయిపోయింది, అందుకని వేసేసాను. నా ప్యాన్ చిన్నగా పల్చగా ఉందండి, అందుకని తొందరగా హీట్ ఎక్కేస్తుంది. ఈ ప్యాన్ నేను చపాతీలకి మట్టుకే వాడతానండి, దోశలకి వేరే ప్యాన్ వాడతాను. ఇవి పూర్తిగా కాల్చకూడదండి, లైట్గా కొంచెం వెయిట్ చేసి తీసేయాలి. అప్పుడు దీనిలో స్టఫింగ్ పెట్టుకొని మళ్ళీ కాల్చుకుంటాము, అందుకని. ఇప్పుడు స్టఫింగ్ పెట్టి రెడీ చేద్దామండి. ఎలా చేస్తున్నానో చూడండి. టమాటో సాస్ వేసానండి. మీకు నచ్చకపోతే పుదీనా చట్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. నేనైతే పిల్లల కోసం చేస్తాను కాబట్టి వాళ్ళు టమాటో సాసే ఇష్టపడతారు మాకు, అందుకని నేను టమాటో సాస్ని వాడుతున్నాను. టమాటో సాస్ ఇంట్లో కూడా చేసుకోవచ్చండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కావాలంటే ఆ రెసిపీ కూడా నేను చూపిస్తాను. కావాలనిపిస్తే కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి, ఆ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ స్టఫింగ్ పెట్టేశాక పెనం మీద ఆయిల్ వేసుకొని దీన్ని పెనం మీద కాల్చుకోవాలండి. ఆ ప్రాసెస్ కూడా చూద్దాం. పెనం మీద ఆయిల్ వేసేసానండి. 2 స్పూన్స్ వేసాను, కాకపోతే చిన్న ప్యాన్ కాబట్టి ఎక్కువ కనిపిస్తుంది. ఆయిల్ వేసేసి దాని మీద పెట్టేశాను. దాన్ని కొంచెం మళ్ళీ కాసేపు ఆగి టర్న్ చేసుకోవాలి. కాలిపోయినవి తీసేసుకున్నానండి. వీటిని 3 సైడ్స్ కాల్చుకోవాలండి. అది ఎలాగో చూడండి. 1 సైడ్ అయిపోయాక టర్న్ చేసి బ్యాక్ సైడ్ కూడా కాల్చుకోవాలి. తర్వాత కింద కూడా కాల్చాలి, ఆ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర. అప్పుడు మొత్తం 3 సైడ్స్ కాలిపోతుంది. అప్పుడు పట్టుకొని తింటున్నా కూడా అది విరగదండి, చక్కగా పట్టుకొని తినచ్చు. మా పిల్లలు అయితే అలాగే తింటారు. చూసారా, లేట్ అయ్యేపాటికి కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేసింది.
అయిపోయిందండి. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. సగానికి కట్ చేసినా కూడా స్టఫింగ్ అయితే బయటికి రాలేదు. టమాటా సాస్ నచ్చిన వాళ్ళు పుదీనా చట్నీ వేసుకోండి, చాలా బాగుంటుంది. లేదంటే మైనీస్ వేసుకోండి, మైనీస్లో పుదీనా చట్నీ కలుపుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది అలా కూడా. ఈ హాలిడేస్లో పిల్లలకి ఇలా వెరైటీగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి, బాగా లైక్ చేస్తారు వీటిని. ట్రై చేసి ఎలా వచ్చినాయో చెప్పండి, నాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. సీ యూ ద నెక్స్ట్ వీడియో.